హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే చేసుకునే వాళ్ళకి ఇది అందరి పండగ. అందుకే చెప్తున్నాను. దీనికి మతాలు, భేదాలు అటువంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే కష్టపడి సంపాదించి రైతులు కష్టం ఉంటుంది కదండి. ఆ పంటకే పంటలు బాగా పండితే చేసుకునే పండగ ఇది. అందరూ జరుపుకునే పండుగ ఇది. మీకేం చూపిస్తున్నానో అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. నేనైతే బొబ్బర్లు చూపిస్తున్నానండి. ఈ బొబ్బర్లు ఎందుకు కూడా అర్థమయ్యే తెలిసే ఉంటుంది. భోగి రోజు చేసుకునే ప్రసాదం ఉంటుంది కదా, ఇంటికాడ వండుకుంటారు కదా. మా సైడ్ అయితే పులగమని అంటారు. మేమైతే అది వండుకుంటాము. చాలామంది వండుకుంటారు. వాటిని కర్రీస్తో కూడా తింటారు. అలాగే నెయ్యి, బెల్లం కూడా వేసుకుని తింటారు. నేనైతే ఎక్కువ బెల్లం వేసుకుని తింటాను. నాకు అలానే అలవాటు. ఇంకా మా అమ్మ అవి బొబ్బర్లు తెచ్చి వాటిని వేపేసి తిరగలతో తిప్పుతారు కదండి, వాటితో బద్దల కింద అయ్యేటట్టు అవి తీసుకొచ్చి అవన్నీ చెరిగి అప్పుడు మార్నింగ్ అనమాట, భోగి రోజు తెల్లవారుజామునే మాకైతే పులగం వండుతుంది ఆ రోజు. ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి ఇలానే జరుగుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ మాకు అలానే వండుతుంది. ఇంకా అదైతే సంక్రాంతి భోగి రోజునైతే అది ఈ ముగ్గు అయితే సంక్రాంతికి అండి. సంక్రాంతి మార్నింగ్ లేచి నేను ముగ్గు పెడతాను. ఏమనుకోకుండా ముగ్గు బాగోపోతే ఏదో అలా పెట్టాను, పాపతోటి చండి పెడతాను కదండి. అసలుకైతే ఇంకా పెద్ద ముగ్గు పెడతాను. సర్లే ఈసారికి చాలు, ఇంకా పాప ఏడుస్తుంది కదా అని అలా కానిచ్చేసాను. మధ్యలో రంగులు వేయడానికి మా అన్నయ్య వాళ్ళ పాప కూడా వచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా బాగుంది వీడియో. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల నాకు బూస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే నాకు ఇంకా చేయాలనే ఆతృత అనేది వస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను. ఇప్పటికీ చాలామంది వీడియోలు పెట్టేశారు. నేను లేట్గా పెడుతున్నాను అనుకుంటా నాకు తెలిసి. ఆ రోజు మాత్రం అసలు లేచానన్న మాటే కానీ నైటు లేట్గానే పడుకున్నానండి. మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులేసి మా ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. 11:30 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చాక కోన్ పెట్టమంది. కోన్ పెట్టాను, నేను కూడా పెట్టుకున్నాను కోను. అదే ఫస్ట్ టైం అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఇన్ని నెలల తర్వాత మళ్ళీ డెలివరీ అయ్యాక మళ్ళీ ఇదే ఫస్ట్ టైం కోన్ పెట్టుకోవడం. మా ఇంటికి కొత్త ఫ్రెండ్స్ వచ్చారండి. ఏంటంటే వీడియోలో కనిపిస్తుంది కదా బుట్ట, కోళ్ళండి. కోళ్ళని తీసుకొచ్చాము. మరి చూద్దాం ఎలా ఉంటాయో. ముగ్గు అయితే లాస్ట్ వరకు చూసేయండి.
సో ఇంకా నేనది చాలా స్లోగా అన్నాను, ఎందుకంటే స్పీడ్గా కూడా పెట్టదు వీడియో, స్లోగానే పెట్టాను. ఎందుకు అలా స్పీడ్గా పెట్టడం ఆ ముగ్గులు వేసేటప్పటికి మా పాప ఏడుస్తూ మొదలెట్టింది. మళ్ళీ మా పాప దగ్గరికి వెళ్ళి మా పాపను చూసుకుని మళ్ళీ వచ్చి ముగ్గు వేయడం సరిపోయింది నాకు. లాస్ట్లో మా సింధు కూడా చూపిస్తాను. లాస్ట్ అక్కడ నేను ముగ్గేస్తుంటే మా ఆయన వచ్చి చూస్తున్నాడు. ఇంకా లాస్ట్ పైన పాపకైతే పాలేస్తుంటే మా సింధు కూడా వచ్చింది. సింధుని కూడా వేయమన్నాను. 2 ముగ్గులు అయితే వేసాను. ముగ్గులు అయితే చూపిస్తాను. వేరే ముగ్గు కూడా వేసాను, అది కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.